ఓం శాంతి. బాబా చెప్తున్నారు 25/12/23 మధురమైన పిల్లలు. బాబా ప్రతి విషయంలోనూ కళ్యాణకారియే. కావున ఏ డైరెక్షన్ అయితే లభిస్తుందో అందులో సాకులు చెప్పకుండా సదా శ్రీమతంపై నడుస్తూ ఉండండి అని చెప్తున్నారు బాబా. ప్రశ్న: నవదా భక్తి మరియు నవదా చదువు, ఈ రెండిట్లో ఏ ప్రాప్తులైతే లభిస్తాయో వాటిలో తేడా ఏమిటి అని చెప్తున్నారు బాబా. జవాబు: నవదా భక్తి ద్వారా కేవలం సాక్షాత్కారాలు జరుగుతాయి. శ్రీకృష్ణుని భక్తులకు శ్రీకృష్ణుని సాక్షాత్కారం జరుగుతుంది. రాసలీల మొదలైనవి చేస్తారు, కానీ వారు వైకుంఠపురి లేక శ్రీకృష్ణపురిలోకి వెళ్ళలేరు. పిల్లలైన మీరు నవదా చదువును చదువుతారు. తద్వారా మీ మనోకామనలన్నీ పూర్తవుతాయి. ఈ చదువు ద్వారా మీరు వైకుంఠంలోకి వెళ్ళిపోతారు. పాట: ఈరోజు కాకపోతే రేపు ఈ మేఘాలు తొలగిపోతాయి. ఓం శాంతి. ఇంటికి వెళ్ళాలి అని ఎవరు చెప్తున్నారు? ఎవరైనా ఇంటి నుండి అలిగి వెళ్ళిపోతే, ఎందుకు అలా అలిగి వెళ్ళిపోయావు, ఇప్పటికి ఇంటికి పద అని మిత్ర సంబంధికులు మొదలైన వారు వారి వెనక వెళ్తారు. అలాగే బేహద్దు తండ్రి వచ్చి పిల్లలందరికీ చెప్తారు. వీరు తండ్రి మరియు తాత కూడా. వీరు దైహికమైన వారు మరియు ఆత్మీకమైన వారు కూడా. ఏ పిల్లలు, ఇప్పటికే ఇంటికి పదండి, ఇప్పుడు రాత్రి పూర్తయింది, పగలు వస్తుంది అని చెప్తారు. ఇవి జ్ఞాన విషయాలు. బ్రహ్మ రాత్రి, బ్రహ్మ పగలు, ఇవి ఎవరు అర్థం చేయించారు? తండ్రి కూర్చుని బ్రహ్మ మరియు బ్రహ్మ కుమారులకు అర్థం చేయిస్తారు. అర్ధకల్పం రాత్రి అనగా పతిత రావణ రాజ్యము మరియు భ్రష్టాచారి రాజ్యము. ఎందుకంటే అందరూ అసురీ మతంపై నడుస్తారు. ఇప్పుడు మీరు శ్రీ మతంపై నడుస్తున్నారు. శ్రీ మతం కూడా గుప్తమైంది. బాబా తాను స్వయమే వస్తారని మనకు తెలుసు. వారి రూపం వేరు, రావణుని రూపం వేరు. తనను పంచవికారాల రూపీ రావణుడు అని అంటారు. ఇప్పుడు రావణ రాజ్యం అంతమవుతుంది, మళ్ళీ ఈశ్వరీయ రాజ్యము ప్రారంభమవుతుంది. రామరాజ్యము అని అంటారు కదా. సీతాపతి అయిన రాముణ్ణి జపించరు, మాలలో రామనామాన్ని జపిస్తారు కదా. ఆ విధంగా పరమాత్మను తలుచుకుంటారు. సర్వుల సద్గతి దాతనే జపిస్తూ ఉంటారు. రాముడు అనగా భగవంతుడు. మాలను జపించేటప్పుడు వ్యక్తిని ఎవరిని తలుచుకోరు. వారి బుద్ధిలోకి ఇంక ఎవ్వరూ రారు. ఇప్పుడు రాత్రి పూర్తయిందని బాబా అర్థం చేయిస్తారు. ఇది కర్మక్షేత్రం, రంగస్థలం. ఇక్కడ ఆత్మలైన మనం శరీరాన్ని ధారణ చేసి పాత్రను అభినయిస్తాము అని చెప్తున్నారు బాబా కదా. ఈ శరీరంతో ఏం చేస్తున్నాం? ఇక్కడ ఈ రంగస్థలం పైన పాత్రని అభినయిస్తాం. ఎవరి పాత్ర పూర్తయిపోతే వాళ్ళు ఏం చేయాలి? మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలి. బాబా చెప్తున్నారు 84 జన్మల పాత్రను అభినయించాలి. మళ్ళీ అందులో వర్ణాలను కూడా చూపిస్తారు. ఎందుకంటే 84 జన్మల లెక్క కూడా కావాలి కదా. ఏ జన్మలో ఏ కులంలోకి ఏ వర్ణాల్లోకి వస్తారో తెలియాలి కదా. కావుననే విరాట రూపాన్ని కూడా చూపించారు. మొట్టమొదట బ్రాహ్మణులు. బాబా చెప్పి మొట్టమొదట బ్రాహ్మణులు ఉంటారు. కేవలం సత్యుగి సూర్యవంశంలో 84 జన్మలు ఉండజాలు.
బ్రాహ్మణ కులంలో కూడా 84 జన్మలు ఉండవు. 84 జన్మలు భిన్న భిన్న నామ రూప దేశ కాలాల్లో ఉంటాయి. సత్యుగి సతో ప్రధాన స్థితి నుండి కలియుగి తమో ప్రధాన స్థితికి తప్పకుండా రావాల్సిందే. దాని సమయాన్ని కూడా సూచించడం జరిగింది. మనుషులు 84 జన్మలు ఎలా తీసుకుంటారో కూడా అర్థం చేసుకోవాల్సిన విషయమే. ఇది మనుషులు అర్థం చేసుకోలేరు. కావుననే మీకు మీ జన్మల గూర్చి తెలియదు, నేను తెలియచేస్తున్నాను అని బాబా అంటారు. డ్రామా అనుసారంగా అందరూ తప్పకుండా మర్చిపోవాల్సిందే అని బాబా భావిస్తారు. బాబా అంటున్నారు, ఇప్పుడు ఇది సంగమ యుగం, కలియుగం ఇప్పుడు బాల్యంలో ఉంది అని ప్రపంచం అంటోంది కదా. ప్రపంచం ఏమంటోంది? కలియుగం బాల్యావస్థలో ఉంది అని. దీనిని అజ్ఞానము, ఘోర అంధకారము అని అంటారు. ఇప్పుడు నాటకం పూర్తయ్యేందుకు ఇంకా 10 నిమిషాలు ఉంది అని డ్రామాలోని నటులకు ఏ విధంగా ముందే తెలుస్తుందో, అలాగే ఇది కూడా చైతన్యమైన డ్రామా. ఇది ఎప్పుడు పూర్తవుతుందో మనుషులకు తెలియదు. మనుషులైతే ఘోర అంధకారంలో ఉన్నారు. గురు గోసాయిలు వేద శాస్త్రాలు జప తపాదుల ద్వారా నేను లభించను. ఇదంతా భక్తి మార్గపు సామాగ్రి అని బాబా చెప్తారు. నేను నా సమయానికి అనగా ఎప్పుడైతే రాత్రి నుండి పగలుగా అవ్వవలసి ఉంటుందో మరియు అనేక ధర్మాలను వినాశనం చేసి ఏకధర్మ స్థాపన చేయాల్సి ఉంటుందో అప్పుడే వస్తాను. ఎప్పుడైతే సృష్టి చక్రం పూర్తవుతుందో అప్పుడే నేను స్వర్గస్థాపన చేస్తాను. ఆ తర్వాత వెంటనే రాజ్యం ప్రారంభమవుతుంది. మళ్ళీ మనం రాజుల వద్ద జన్మ తీసుకుంటామని, ఆ తర్వాత మెల్లమెల్లగా కొత్త ప్రపంచం తయారవుతుందని మీకు తెలుసు. అన్నిటినీ కొత్తగా తయారు చేయాల్సి ఉంటుంది. ఆత్మలో చదువు సంస్కారాలు కానీ కర్మ చేసే సంస్కారాలు కానీ ఉంటాయని బాబా అర్థం చేయించారు. ఇప్పుడు పిల్లలైన మీరు ఆత్మాభిమానులుగా అవ్వాలి. మనుషులందరూ దేహాభిమానులుగా ఉన్నారు. ఎప్పుడైతే ఆత్మాభిమానులుగా అవుతారో అప్పుడే పరమాత్మను తలుచుకోగలుగుతారు. మొట్టమొదటిది ఆత్మాభిమానిగా అవ్వడమే. మనమంతా జీవాత్మలమని అందరూ అంటారు. అలాగే ఆత్మ అవినాశి అని, శరీరం నశ్వరమైందని అంటారు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది అని కూడా అంటారు. కానీ దానిపై నడవరు. ఆత్మ నిరాకార లోకం నుండి వస్తుందని, అందులో అవినాశి పాత్ర ఉందని ఇప్పుడు మీకు తెలుసు. ఈ విషయాలను బాబా కూర్చుని అర్థం చేయిస్తారు కదా. ఈ విషయాలన్నీ ఏం చేస్తున్నారు? మనకి బాబా కూర్చుని అర్థం చేయిస్తారు. లేకపోతే మనకి ఎలా తెలుస్తాయి? మరి తెలియదు కదా. బాబా చెప్తున్నారు, కదా. బాబా పిల్లలందరి కోసం ఏం చేస్తారు? ఎన్నో మంచి మంచి విషయాల్ని తెలియచేస్తూ ఉంటారు. ఆ విషయాలు మనం ఏం చేయాలి? విని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడే వాటిని ఆ విధంగా మనం ఏం చేయగలుగుతాం? తయారవ్వగలుగుతాము అని చెప్తున్నారు. లేదనుకోండి, అర్థం అవ్వకపోతే మనం ఎలా తయారవ్వాలి, ఏం చేయాలి అనేది కూడా మనకి అర్థం కాదనమాట. కదా. బాబా ఏం చెప్తున్నారు పిల్లలందరికీ కదా. ఎందుకంటే ఇప్పుడు పిల్లలైన మీరు ఆత్మాభిమానులు కావాలి. మనుషులందరూ దేహాభిమానులుగా ఉన్నారు. ఎప్పుడైతే ఆత్మాభిమానులుగా అవుతారో అప్పుడే పరమాత్మను ఏం చేయగలుగుతారు?
తలుచుకోగలుగుతారు. మొట్టమొదటిది ఏంటి? ఆత్మాభిమానిగా అవ్వడమే అని చెప్తున్నారు. మనమంతా జీవాత్మలమనైతే అందరూ అంటారు. అలాగే ఆత్మ ఏంటి? అవినాశి. శరీరం వినాశి. ఆత్మ ఏం చేస్తుంది? ఒక శరీరాన్ని వదిలేస్తుంది, మళ్ళీ ఇంకొక శరీరాన్ని తీసుకుని పాత్రని అభినయిస్తుంది. ఆత్మ నిరాకార లోకం నుండి వస్తుంది. అందులో అవినాశి పాత్ర ఉందని ఇప్పుడు అందరికీ తెలుసు. ఈ విషయాలను బాబా కూర్చుని ఏం చేస్తున్నారు? పిల్లలకి అర్థం చేయిస్తున్నారు. పునర్జన్మలు తీసుకుంటారు. డ్రామా అయితే ఖచ్చితంగా పునరావృతం అవుతుంది. మళ్ళీ క్రీస్తు మొదలైన వారంతా రావాల్సి ఉంటుంది. తమ తమ సమయాల్లో వచ్చి ధర్మస్థాపన చేస్తారు. అనేక ధర్మాల వినాశనం మరియు ఏకధర్మ స్థాపనను బాబాయే చేయాలి. దాని కొరకు మహాభారీ యుద్ధం కూడా తప్పకుండా కావాలి. ఇది అంతిమ యుద్ధం. మళ్ళీ సత్యయుగంలో యుద్ధాలు మొదలైనవి ఉండవు. శత్రువులంతా అంతమైపోతారు. ఇప్పుడు ఇది సంగమయుగి బ్రాహ్మణుల ధర్మం. వారు పూజారి బ్రాహ్మణులు, మీరు పూజ్యులు. మీరు ఎప్పుడూ పూజ చేయరు, వారు పూజిస్తారు. ఇది ఎంత పెద్ద చదువో బాబా అర్థం చేయిస్తారు. ఎంతగా ధారణ చేయాల్సి ఉంటుంది. విస్తారంగా ధారణ చేయడంలో నెంబర్ వారీగా ఉన్నారు. సారంలో బాబా రచయిత అని మరియు ఇది వారి రచన అని అర్థం చేసుకుంటారు. అచ్చా, వీరు తండ్రి అనైతే అర్థం చేసుకున్నారు కదా. తండ్రిని భక్తులందరూ తలుచుకుంటారు. భక్తులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. భక్తులు తండ్రి అని పిలుస్తారు. భక్తులే భగవంతుడైనట్లయితే మరి తండ్రి అని ఎవరిని పిలుస్తారు? ఇది కూడా అర్థం చేసుకోలేరు. తమను తాము భగవంతునిగా భావిస్తూ కూర్చుంటారు. డ్రామా అనుసారంగా ఎప్పుడైతే ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందో, ఎప్పుడైతే భారతదేశం పూర్తి చివరి ఖాతాలోకి వెళ్ళిపోతుందో అప్పుడు తండ్రి వస్తారు. భారతదేశం ఎప్పుడైతే పాతబడిపోతుందో అప్పుడే కొత్తగా అయిపోతుంది. కొత్త భారతదేశం ఉన్నప్పుడు ఇంకే ధర్మం ఉండేది కాదు. దానిని స్వర్గము అని అంటారు. ఇప్పుడు ఇది పాత భారతదేశం, దీనిని నరకము అని అంటారు. అక్కడ పూజ్యులుగా ఉండేవారు, ఇప్పుడు పూజారులుగా ఉన్నారు. పూజ్యులు మరియు పూజారుల తేడానైతే తెలియచేశారు. ఆత్మ అయిన మనమే పూజ్యులుగా, మళ్ళీ ఆత్మ అయిన మనమే పూజారులుగా అవుతాము. మన జ్ఞాని ఆత్మలో మళ్ళీ మనమే పూజారి ఆత్మలుగా అవుతాము. నీవే పూజ్యునివి మరియు నీవే పూజారివి అని భగవంతుని అనరు. అలా లక్ష్మీనారాయణలు అంటారు. కావున వారు ఏ విధంగా పూజ్యుల నుండి పూజారిగా అవుతారో బుద్ధిలోకి రావాలి అని చెప్తున్నారు బాబా. కల్పపూర్వం కూడా నేను ఈ విధంగానే జ్ఞానాన్ని ఇచ్చాను. ఇలా కల్పకల్పం ఇస్తాను. నేను కల్పపు సంగమ యుగంలోనే వస్తానని బాబా అంటారు. నా పేరే పతిత పావనుడు. ఎప్పుడైతే మొత్తం ప్రపంచమంతా పతితంగా అవుతుందో అప్పుడు నేను వస్తాను. ఇది వృక్షం, ఇందులో బ్రహ్మ పైన ఉన్నాడు. మొదట ఆదిలో చూపిస్తారు. ఇప్పుడు అందరూ చివర్లో ఉన్నారు. ఏ విధంగా బ్రహ్మ చివర్లో ప్రత్యక్షమై ఉన్నారు, అలా వారు కూడా చివర్లో వస్తారు. క్రీస్తున్నాడు, తాను మళ్ళీ అంతిమంలో వస్తాడు. కానీ మనం చివర్లో అనగా వృక్షపు అంతిమలో వారి చిత్రాన్ని చూపించజాలం, అర్థం చేయించవచ్చు. ఈ దేవీ దేవత ధర్మస్థాపన చేసే ప్రజాపిత బ్రహ్మ ఉన్నారు. ఇప్పుడు తాను వృక్షం చివర్లో ఉన్నారు. క్రీస్తు కూడా క్రైస్తవ ధర్మానికి ప్రజాపతియే కదా. ఏ విధంగా ఈ ప్రజాపిత బ్రహ్మ ఉన్నారో అలాగే ప్రజాపిత క్రీస్తు, ప్రజాపిత బుద్ధుడు ఉన్నారు. వీరంతా ధర్మస్థాపన చేయువారే. సన్యాసులు శంకరాచార్యుని కూడా తండ్రి అని అంటారు. వారు గురువు అని అంటారు. శంకరాచార్యుడు మా గురువు అని అంటారు. కావున
ఆ శాఖలో ఆదిలో ఉన్నవారు జన్మలు తీసుకుంటూ అంతిమంలోకి వస్తారు. ఇప్పుడు అంతా తమో ప్రధాన స్థితిలో ఉన్నారు. వారు కూడా వచ్చి అర్థం చేసుకుంటారు. చివరిలో నమస్కరించేందుకు తప్పకుండా వస్తారు. అనంతమైన తండ్రిని స్మృతి చెయ్యండి అని వారికి కూడా చెప్తారు. దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాలను వదలండి అని బేహద్దు తండ్రి అందరికీ చెప్తారు. ఈ జ్ఞానం అన్ని ధర్మాల వారి కొరకు. అన్ని దైహిక ధర్మాలను వదిలి స్వయాన్ని అశరీరిగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఎంతగా జ్ఞానమును ధారణ చేస్తారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు. కల్పపూర్వం ఎవరు ఎంతగా జ్ఞానం తీసుకున్నారో మళ్ళీ అంతటి జ్ఞానాన్ని తప్పకుండా వచ్చి తీసుకుంటారు. మేము విశ్వరచయిత అయిన తండ్రికి పిల్లలము. వారు మమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తారు. రాజయోగం నేర్పిస్తారని పిల్లలైన మీకు ఎంతో నష ఉండాలి. ఇది ఎంతటి సహజమైన విషయం. కానీ నడుస్తూ చిన్న విషయంలో కూడా సంశయం వచ్చేస్తుంది. దీనినే మాయా తుఫాను లేక పరీక్ష అని అంటారు. గృహస్థ వ్యవహారంలో ఉండాలి అని బాబా చెప్తారు. అందరి నుండి ఇల్లు వాకిళ్ళు వదిలింపు చేస్తే అందరూ ఇక్కడ కూర్చుండిపోతారు. వ్యవహారంలో కూడా పాస్ అవ్వాలి. మళ్ళీ సమయానికి సేవలో నిమగ్నమైపోతారు. ఎవరైతే వ్యాపార వ్యవహారాలు వదిలేశారో వారిని మళ్ళీ సేవలో వినియోగిస్తారు. దాంతో కొందరు గొడవ చేస్తారు. కొందరు శ్రీమతంలోనే కళ్యాణం ఉందని భావిస్తారు. శ్రీమతంపై తప్పకుండా నడవవలసిందే. డైరెక్షన్ లభించింది, అందులో మళ్ళీ సాకులు చెప్పకూడదు. బాబా ప్రతి విషయంలోనూ కళ్యాణకారియే. మాయ చాలా చంచలమైంది. ఇలా ఉండడం వల్ల ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు కదా అని భావించేవారు ఎందరో ఉన్నారు. మరికొందరు వివాహం చేసుకోవాలని భావిస్తారు. బుద్ధి తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ చదువును వదిలేస్తారు. మరికొందరు మేము శ్రీమతంపై నడుస్తాము అని బాబాకు గ్యారెంటీ ఇస్తారు. అది అసురీ మతం, ఇది ఈశ్వరీయ మతం. అసురీ మతంపై నడవడం ద్వారా చాలా కఠినమైన శిక్షలను అనుభవిస్తారు. పాపాలు ఎక్కువగా చేయకుండా ఉండేందుకు వారు గరుడ పురాణంలో భయపెట్టే రోచక విషయాలు వ్రాసేశారు. అయినా ఎవరు బాగుపడరు. ఈ విషయాలన్నింటినీ బాబా అర్థం చేయిస్తారు. మానవ మాత్రులు ఎవరు జ్ఞానసాగర్లు కాచాలరు. జ్ఞానసాగరుడు నాలెడ్జ్ఫుల్ అయిన తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు మళ్ళీ అర్థం చేయిస్తారు. ఇది సరైన విషయమే. మేము మళ్ళీ వస్తామని అంటారు. ప్రదర్శన నుండి బయటికి వెళ్ళారటే అంతే. ఎవరైనా 2-3 వెలువడినా మంచిదే. ప్రజలుగా అయితే ఎందరో అవుతూ ఉంటారు. వారసత్వాన్ని పొందేందుకు అర్హులుగా కష్టంగా వెలువడతారు. రాజు రాణిలకు 1-2 పిల్లలే ఉంటారు. దానిని రాజకులము అని అంటారు అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, ప్రజలైతే ఎంతోమంది ఉంటారు. ప్రజలైతే వెంటనే తయారవుతారు. రాజులైతే తయారవ్వరు కదా. 16,108 మంది అంతిమంలో తయారవుతారు. ప్రజలైతే కోట్లాది లెక్కలో ఉంటారు. ఇది అర్థం చేసుకునేందుకు చాలా విశాల బుద్ధి కావాలి. మనం పారలౌకిక తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటాము. నన్ను స్మృతి చెయ్యండి మరియు వారసత్వాన్ని స్మృతి చెయ్యండి అని బాబా ఆజ్ఞనిచ్చారు. మన్మనాభవ మరియు మజ్జాజీభవ. స్వర్గం విష్ణుపురి, ఇది రావణపురి. శాంతిధామం, సుఖధామం మరియు దుఃఖధామం. ఈ విషయాలను బాబా అర్థం చేయిస్తారు. బాబాను స్మృతి చేయడం ద్వారా అంతిమతిని బట్టి గతి ఏర్పడుతుంది. భక్తి మార్గంలో కృష్ణుని తలుచుకున్నంత మాత్రాన కృష్ణపురిలోకి వెళ్తారని కాదు. కృష్ణపురిలోకి వెళ్ళి జ్ఞానంలో రాసలీల మొదలైనవి చేసి తిరిగి వస్తారు.
అది నవదా భక్తి ప్రభావం. తద్వారా వారికి సాక్షాత్కారం జరుగుతుంది, మనోకామనలు పూర్తవుతాయి. సత్యుగం సత్యుగమే కదా, అక్కడికి వెళ్ళేందుకు నవదా చదువు కావాలి, కానీ నవదా భక్తి కాదు. చదువుతూ ఉండండి, మురళిని తప్పకుండా చదవాలి, సెంటర్కు తప్పకుండా వెళ్ళాలి, లేకపోతే మురళి తీసుకుని ఇంట్లో తప్పకుండా చదవండి. సెంటర్కి వెళ్ళండి అని కొందరికి చెప్పబడుతుంది. ప్రతి ఒక్కరికి వేరువేరుగా చెప్తారు, అందరి కొరకు ఒకే విషయం ఉండచాలదు. బాబా దృష్టి ఇచ్చి తినండి అని చెప్పారు కదా అని భావించడం కాదు. తప్పని పరిస్థితుల్లో ఇంకేమీ చెయ్యలేనప్పుడు దృష్టినిచ్చి తినండి అని బాబా అంటారు. అలాగని ఆ విధంగా బాబా అందరి కొరకు అంటారని కాదు. బాబా కొందరికి సినిమాకు వెళ్తే వెళ్ళండి అని చెప్తారు. అలాగని ఇది అందరి కొరకు కాదు. ఎవరితోనైనా వెళ్ళవలసి వస్తే వారికి కూడా జ్ఞానం ఇవ్వాలి. ఇది హద్దులోని నాటకం, అది బేహద్దు నాటకం. కావున సేవ చేయాలి, కేవలం చూసేందుకు వెళ్ళడం కాదు, శ్మశానంలో కూడా వెళ్ళి సేవ చేయాలి అని చెప్తున్నారు బాబా కదా. ఎక్కడికి వెళ్ళినా మనం ఏం చేయాలి? సేవ చేయాలి. భోజనం దృష్టి ఇచ్చి తినండి కదా అని అన్నీ కాదు. ఎప్పుడైతే మనకి తప్పని పరిస్థితి అవుతుందో అప్పుడు చెయ్యాలి ఆ పని అని చెప్తున్నారు బాబా. అంటే మన పరిస్థితి ఇంకా తప్పదు, ఇక్కడ మనం ఎలాగా ఇంకా తప్పించుకోలేము అనేది వస్తుంది. వచ్చినప్పుడు అలా బాబాని తలుచుకుని బాబా యొక్క దృష్టి ఇచ్చి అప్పుడు చేయండి ఆ భోజనం అంటున్నారు బాబా. అలాగే సినిమాకి వెళ్తే వెళ్ళండి అని అంటారు. అలాగని ఇది అందరి కొరకు కాదు. ఎవరితోనైనా తప్పదు వెళ్ళాలంటే అప్పుడు అలాగా. అంటే మన యొక్క ఎప్పుడైతే మనం ఇంక దాని నుంచి తప్పించుకోలేమో అప్పుడు మీరు అలా చేయాలంటున్నారు బాబా. శ్మశానానికి కూడా వెళ్ళి సేవ చేయండి అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, బాబా చెప్పే ప్రతి విషయంలోనూ కళ్యాణం ఉంది అని అర్థం చేసుకుని నిశ్చయబుద్ధిగా అయ్యి నడుచుకోవాలి కదా. చెప్తున్నారు చూసారా, బాబా చెప్పే ప్రతి విషయంలో కళ్యాణం ఉంది అని మనం ఎప్పుడైతే నిశ్చయబుద్ధిగా నడుచుకుంటామో అప్పుడే విజయం మందే అవుతుంది. ఎప్పుడూ సంశయంలోకి రాకూడదు. శ్రీమతాన్ని యథార్థ రీతిగా అర్థం చేసుకోవాలి. సెకండ్ పాయింట్, ఆత్మాభిమానిగా ఉండే అభ్యాసం చేయాలి. డ్రామాలో ప్రతి నటునికి తన అనాది పాత్ర ఉంది, కావున సాక్షిగా అయ్యి చూసే అభ్యాసం చేయాలి. వరదానము, సదా సురక్షిత అనే రేఖ లోపల ఛత్రఛాయను అనుభవం చేసుకునే మాయాజీత్ భవ. బాబా మరియు మీరు ఇదే సురక్షిత యొక్క రేఖ. ఈ రేఖయే పరమాత్మ ఛత్రఛాయ. ఎవరైతే ఈ ఛత్రఛాయ అనే రేఖ లోపల ఉంటారో వారి వద్దకు మాయ వచ్చే సాహసం కూడా ఎవరైతే ఈ ఛత్రఛాయ అనే రేఖ లోపల ఉంటారో వారి వద్దకు మాయ వచ్చే సాహసం కూడా చేయగలరు. అప్పుడిక శ్రమ ఏమిటో, అవరోధాలు ఏమిటో, విఘ్నాలు ఏమిటో అనేది తెలియకుండా అసలు ఈ పదాలే అవిద్యగా ఉంటాయి. సదా సురక్షితంగా ఉంటారు. బాబా హృదయం లోపల ఇమిడిపోయి ఉంటారు. ఇదే అన్నిటికన్నా సహజముగా తీవ్రగతితో ముందుకు వెళ్ళే లేక మాయాజిత్తులుగా అయ్యే పురుషార్థము అని చెప్తున్నారు బాబా. స్లోగన్ను, దివ్య గుణాల రూపి సర్వ అలంకారాలతో అలంకరింపబడి ఉన్నట్లయితే అహంకారము రాజాలదు. ఏం చెప్తున్నారు? దివ్య గుణాల రూపి సర్వ అలంకారాలతో అలంకరింపబడి ఉన్నట్లయితే అహంకారం రాదు అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి.
ఈరోజు సమానం నేను మాయను జయించే ఆత్మను అనుకోండి. అచ్చా. ఓం శాంతి.